మీరు కూడా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారా? అయితే మీ మైండ్లో ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, నెలకి ఎన్ని కేజీల వరకు వెయిట్ తగ్గొచ్చు, అలాగే ఎన్ని కేజీలు వెయిట్ తగ్గితే మంచిది, అలాగే త్వరగా తగ్గితే మంచిదా కాదా, ఇలాంటి ప్రశ్నలు అన్నీ వచ్చే ఉంటాయి కదా. సో కాబట్టి ఈరోజు నెలకి ఎంత వరకు వెయిట్ తగ్గొచ్చు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నెలకు 10 కేజీలు వెయిట్ తగ్గొచ్చు, అలాగే 10 రోజుల్లో 10 కేజీల వెయిట్ తగ్గొచ్చు అన్ని రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటాం. కానీ అవన్నీ నిజం కాదండి. మనిషి కనుక నిజంగా 10 రోజుల్లో 10 కేజీల వెయిట్ తగ్గితే డైరెక్ట్గా హాస్పిటల్ బెడ్ మీదకే వెళ్ళిపోవాలి. అది సరైన హెల్దీ వెయిట్ లాస్ అయితే కాదు. కాబట్టి నెలకు కరెక్ట్గా మనం ఎన్ని కేజీల వరకు బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది, అలాగే ఏ విధంగా తగ్గితే మంచిది, అలాగే ఫాస్ట్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి తగినట్టు వీడియో తీసి నేను మీ వరకు అయితే అందిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు, 10 రోజుల్లో 10 కేజీలు తగ్గొచ్చు, అలాగే నెలకి 15 కేజీలు తగ్గొచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇదైతే వాస్తవం కాదు. నిజంగా చెప్పాలంటే నెలకి అన్ని కేజీలు కనుక మనిషి బరువు తగ్గినట్లయితే ఏమి లేదండి, వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమే. అలాంటి వీడియోస్ చూసి చాలా మంది అలాంటి డైట్లే చేయాలి, మేము కూడా త్వరగా తగ్గాలి అని చాలా మంది చాలా రకాల డైట్లు చేస్తూ చాలా అనారోగ్యం బారిన అయితే పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అటువంటి డైట్స్ అయితే అస్సలు చెయ్యొద్దు. కానీ నిజంగా చాలా మందికి హెల్దీ వెయిట్ లాస్ అంటే ఏంటో తెలియదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వెయిట్ లాస్ అంటే ఫ్యాట్ లాస్ అసలు కాదు. ముందుగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వెయిట్ తగ్గితే ఫ్యాట్ తగ్గింది అని అనుకుంటారు. ఫ్యాట్ అనేది 3 రకాలుగా ఉంటుంది. బరువు తగ్గడం అనేది 3 రకాలుగా ఉంటుంది. వెయిట్ తగ్గడము, అలాగే మజిల్ తగ్గడము, అలాగే ఫ్యాట్ తగ్గడము. 3 రకాలుగా తగ్గుతాము. బాడీలో వాటర్ వెయిట్ తగ్గితే చాలా ఫాస్ట్ గా వెయిట్ అనేది స్కేల్ మీద మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఫ్యాట్ లాస్ అనేది కొంచెం స్లోగా తెలుస్తుంది. చాలా మందికి ఫ్యాట్ లాస్ అంటే ఇంచ్ లాస్ తెలుస్తుంది, కానీ స్కేల్ మీద వెయిట్ లాస్ అనేది అర్థం కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే మజిల్ లాస్. మజిల్ లాస్ కూడా మంచిది కాదు. వెయిట్ లాస్ లో మజిల్ లాస్ అవ్వడం అనేది మంచిది కాదండి, బాడీ వీక్ అవుతుంది. కాబట్టి మనం ఏ విధంగా తగ్గుతున్నాము, మన బాడీలో ఏది ఎక్కువగా ఉంది అనేది జాగ్రత్తగా మనం గమనించుకొని ఆ తర్వాత మాత్రమే వెయిట్ తగ్గాలి. కాబట్టి ఒక్కొక్కల బాడీలో ఒక్కొక్కటి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వాటర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి బరువు అనేది తొందరగా తగ్గుతుంది. ఇంకొంతమందికి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి చాలా స్లోగా టైం పడుతుంది. ఇంకొంతమందికి ఇవేమీ తగ్గవు, మజిల్ లాస్ అవుతుంది. అయితే చాలా మంది ఇలా క్రాష్ డైట్లని, లిక్విడ్ డైట్లని, లేకపోతే కిటో డైట్లని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఒక 1 వీక్ లో రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. అంటే వెయిట్ స్కేల్ మీద వెంటనే వెయిట్ లాస్ అనేది తెలుస్తుంది. కానీ నెమ్మదిగా ఏం జరుగుతుందంటే వాళ్ళ బాడీలో ఒక్కోసారి వెయిట్ స్ట్రక్ అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. అదేంటి మాకు వెయిట్ అంటే ఇంత డైట్ చేస్తున్నప్పుడు చక్కగా వెయిట్ తగ్గింది ఫస్ట్ లో, ఇదేంటి ఇప్పుడు ఇలా స్ట్రక్ అయిపోయింది అని చాలా భయపడిపోతుంటారు. ఏమైపోయింది అని చాలా మంది నాకు అలా కామెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు వెయిట్ ఎందుకు స్ట్రక్ అవుతుందో కూడా మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనకి అసలు సేఫ్ వెయిట్ లాస్ ఎంత అంటే, హెల్త్ ఎక్స్పర్ట్లు, న్యూట్రిషనిస్టులు చెప్పేది ఏంటంటే, మనిషి పర్ వీక్ 1/2 kg నుంచి 1 kg వరకు వెయిట్ తగ్గొచ్చు. అది హెల్దీ వెయిట్ లాస్ అని చెప్పుకుంటారనమాట. సో ఎప్పుడు కూడా వేరే ఆ డైట్లని ఈ డైట్లని చేసి రకరకాలుగా ఆరోగ్యాన్ని అయితే దెబ్బ తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వారానికి 1 kg చొప్పున నెలకు 4 kgల వరకు వెయిట్ అనేది తగ్గొచ్చండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, దానివల్ల మనకి ఎటువంటి రియాక్షన్స్ కూడా ఉండవు. హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలకి 4 kgలు చాలా సేఫ్ అన్నమాట. ఇలా తగ్గితే దాన్ని హెల్దీ వెయిట్ లాస్ గా కన్సిడర్ చేస్తారు. ఇలా తగ్గడం వల్ల బాడీకి ఎటువంటి స్ట్రెస్ లేకుండా హాయిగా ఉంటుంది. ఫాస్ట్ వెయిట్ లాస్ వల్ల ఏమవుతుంది అంటే, మనం ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడం వల్ల మన బాడీలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం. చాలా మంది త్వరగా రిజల్ట్ రావాలని రైస్ మానేస్తారు, బ్రేక్ఫాస్ట్ మానేస్తారు, అలాగే డే అంతా లిక్విడ్ డైట్లు చేస్తూ ఉంటారు. అలాగే వేరే చాలా రకాల డైట్లు, కష్టమైన డైట్లే చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ మన ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. అలా చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది, కానీ దాని ఎఫెక్ట్ తర్వాత తప్పకుండా మీ బాడీ మీద చూపిస్తుంది. అలా చేయటం వల్ల మన బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫాస్ట్ వెయిట్ లాస్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ లో మొదటిది మజిల్ లాస్. ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల మన బాడీలో మజిల్ అనేది లాస్ అవుతుంది. దానివల్ల మనకి చాలా వీక్నెస్ అయితే వస్తుంది బాడీకి. సెకండ్ది హెయిర్ ఫాల్. ప్రోటీన్ సరిగా తీసుకోకపోవడం వల్ల మనకైతే హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకి హెయిర్ లాస్ అవుతుంది. అలాగే థర్డ్ది వీక్నెస్.
క్యాలరీస్ తగ్గించడం వల్ల మన బాడీకి వీక్నెస్ అయితే వస్తుంది. అలాగే ఫోర్త్ది మూడ్ స్వింగ్స్. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మన బాడీకి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా వస్తాయి. అలాగే ఇంకోటి పీరియడ్స్ ప్రాబ్లం. గర్ల్స్ లో ఇది ఎక్కువగా ఉంటుంది. సరైన ఫుడ్ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల వాళ్ళకి పీరియడ్స్ అయితే ఇర్రెగ్యులర్ అవుతాయి. అలాగే మెటబాలిజం స్లో అవ్వడం. మనం సరైన ఫుడ్ సరైన క్యాలరీస్ తీసుకోకపోవడం వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది బాడీ సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మన బాడీలో మెటబాలిజం స్లో అవుతుంది. దానివల్ల వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. స్లో వెయిట్ లాస్ ఎందుకు బెటర్ అంటే, స్లోగా వెయిట్ తగ్గడం వల్ల మనకి బోరింగ్గా అనిపించవచ్చు. అంటే ఇన్ని రోజుల నుంచి డైట్ చేస్తున్నాము అయినా రిజల్ట్ రావట్లేదు, తక్కువ వెయిట్ తగ్గుతున్నాము, తొందరగా తగ్గిపోవాలి అని చాలా మందికి ఆరాటం ఉంటుంది. అది బోరింగ్గా అనిపించినా అదే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కానీ లాంగ్ టర్మ్ లో అదే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే దీనివల్ల బాడీ హెల్దీగా ఉంటుంది, దీనివల్ల మనకి స్కిన్ లూజ్ అవ్వదు, అలాగే ఫేస్ గ్లో మెయింటైన్ అవుతుంది, అలాగే వెయిట్ తిరిగి పెరిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది, అలాగే మజిల్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 మంత్ అయితే రిజల్ట్ తొందరగా వస్తుంది, అలాగే వెయిట్ కూడా చాలా తగ్గుతారు. ఎందుకు అంటే ఆ బాడీలో వాటర్ వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి అది త్వరగా రిడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మనం సాల్ట్ ఆపేస్తాము, షుగర్ ఆపేస్తాము, జంక్ ఫుడ్ ఆపేస్తాము. వాటన్నిటి వల్ల మన బాడీలో వాటర్ లెవెల్ అంటే వాటర్ వెయిట్ అనేది త్వరగా తగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ 1 మంత్ అనేది మనకి రిజల్ట్ ఎక్కువగా చూపిస్తుంది. రాను 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 అది కొంచెం తగ్గుతుంది. ఒక 1 మంత్ తర్వాత ఒక్కొక్కరికి తక్కువ వెయిట్ తగ్గొచ్చు, ఇంకొంతమందికి ఎక్కువ వెయిట్ తగ్గొచ్చు. కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. అలాగే ప్రతి ఒక్కరి బాడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వెయిట్ తగ్గే విధానం కూడా వేరేలాగా ఉంటుంది. అది వాళ్ళ బాడీ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ బాడీ స్లీప్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ మెటబాలిజం మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ జెండర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ని రకాలుగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి పక్కన వాడు 6 కేజీలు తగ్గారు 1 నెలలో, నేను కూడా తగ్గాలంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు, మేడం మీరు ఎన్ని కేజెస్ తగ్గారని చాలా మంది అడుగుతారు. నేను 86 కేజెస్ నుంచి 62 కేజెస్ తగ్గడానికి 1 ఇయర్ పట్టింది. అంటే మంత్లీ 4 కేజెస్ చొప్పున లేదా 3 కేజెస్ చొప్పున అయితే తగ్గాను. నేను ఇలా తగ్గానని మీరు కూడా అలాగే తగ్గాలి సేమ్ అంటే కుదరదు. ఎందుకంటే మీ బాడీ తత్వం వేరేలా ఉంటుంది, నా బాడీ టైప్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఎలా తగ్గినా పర్లేదు, హెల్దీగా బరువు తగ్గడమే మనకు కావాల్సింది. అలాగే పీసీఓడి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ తగ్గడం అనేది చాలా స్లోగా ఉంటుందండి. వాళ్ళు కంగారు పడద్దు, భయపడద్దు, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది స్లోగా అయినా. అంతేకాని స్కిప్ అస్సలు చేయొద్దు. రియల్ ఫ్యాట్ లాస్ ని ఎలా గుర్తించాలి అని చాలా మందికి తెలియదు. మన బరువు వెయిట్ స్కేల్ మీద తగ్గితేనే మనం బరువు తగ్గాము అని అనుకోవద్దు. మరి ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, మన క్లాత్స్ లూజ్ అవ్వడం మనం తెలుసుకోవచ్చు. అలాగే మన ఫేస్ ఫ్యాట్ తగ్గిపోతుంది, చిన్నగా అయిపోతుంది, దానివల్ల మీరు తెలుసుకోవచ్చు. స్టామినా పెరుగుతుంది మన బాడీలో, ఫేస్ కూడా స్లిమ్ అవుతుంది. ఇవన్నీ కూడా మన బాడీలో ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ అవుతున్నాయని అర్థమైపోతుంది. ఇప్పుడు హెల్దీ వెయిట్ లాస్ రూల్స్ ఏంటో తెలుసుకుందాము. మనం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి వెయిట్ లాస్ జర్నీలో, అలాగే తగినంత నిద్రపోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, జంక్ ఫుడ్ మానేయాలి, షుగర్ తగ్గించాలి. ఫస్ట్ నుంచి ఇవే రూల్స్ చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా ఇవే చెప్తున్నాను. అలాగే తగినంత నిద్రపోవాలి, అలాగే కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. గివ్ అప్ అయితే ఇవ్వకూడదు. వెయిట్ లాస్ అనేది రేస్ కాదు, అది మనం ఈ రోజు పరిగెత్తితే ఫస్ట్ వచ్చేసాము ఆగిపోయింది అని అనుకోవడానికి. వెయిట్ లాస్ అనేది జర్నీ, అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే కూడా ఉండాలి. కాబట్టి మీరు గివ్ అప్ ఇవ్వకుండా కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్ళండి, తప్పకుండా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. బరువు తగ్గే క్రమంలో ఒక దశకు వచ్చిన తర్వాత మనకైతే వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. దాన్నే వెయిట్ లాస్ ప్లాట్యూ అని అంటారు. అది ఎందుకు ఆగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన శరీరంలో జరిగే పలు రకాల మార్పుల వల్లే ఇలా అవుతుంది. అవేంటి అంటే, మన శరీరంలో జీర్ణక్రియ మందగించడం, అలాగే మన శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువగా నీరు చేరడం, అలాగే మజిల్ లాస్ అవ్వడం అంటే కండరాల బలహీనత వల్ల కూడా అలా అవుతుంది. అలాగే మనకి ఒత్తిడి ఎక్కువ ఉన్నా, అలాగే సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా మన వెయిట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. మనకి తెలియకుండానే మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం, అంటే మనం ఖర్చు చేసే క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ మన బాడీకి తీసుకున్నప్పుడు కూడా మన వెయిట్ లాస్ అనేది ఆగిపోతుంది. అలాగే వ్యాయామాన్ని మనం సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం,
దీనివల్ల కూడా మనం బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం అయితే ఏర్పడుతుంది. ఇవన్నీ సక్రమంగా ఉండేలాగా మనం చూసుకున్నట్లయితే మన బరువు తగ్గే ప్రక్రియ కూడా చక్కగా జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అంటే చక్కగా మీరు ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అలాంటివి కూడా చేయండి. వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేయండి. అలాగే మీ ఫుడ్ లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్ అనేది కంపల్సరీ అండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి. దానివల్ల మనకి మజిల్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయి. అలాగే క్యాలరీస్ మీరు ఎంత తీసుకుంటున్నారు, అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారా అనే జాగ్రత్త వహించండి. అలాగే రోజుకి చక్కగా 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. అలాగే శరీరానికి సరిపడా నీరు తాగండి. ఇవన్నీ సక్రమంగా చూసుకున్నట్లయితే మీరు అంటే వెయిట్ లాస్ స్ట్రక్ అయింది అంటారు కదా, దాని నుంచి అయితే బయటపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ని హైప్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్, బై బై. మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్ తీయాలనండి. చెట్టు పుట్ట పార్కు అటు ఇటు ఎక్కడ లొకేషన్ దొరికిద్దని తిరిగి చూసి ఈ వేడిలో చెమట్లు కక్కుకుంటూ వీడియో తీసి పెడుతున్నాను. కాబట్టి వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను, ఇంత కష్టపడి తీసినా. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.